ఓనర్స్ లో ఎవరైతే మాకు ముందుగా కన్సెంట్ ఇచ్చారో వారందరికీ కూడా నామ్స్ ఫాలో అవుతూ వారికి ఈరోజు గౌరవ మరి మన సెంట్రల్ మినిస్టర్ గారు, గుంటూరు ఎంపీ గారు, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారి చేతుల మీదుగా, గౌరవ కలెక్టర్ గారు వారి చేతుల మీదుగా ఈరోజు చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు వచ్చిన పెద్దలందరూ కూడా నగరపాలక సంస్థ తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ మీడియా వారికి కూడా దీనిలో జస్ట్ ఇప్పటిదాకా మొదలైన దగ్గర నుంచి ఇప్పటిదాకా నగరపాలక సంస్థ తరఫున చేసినటువంటి యాక్షన్ ఏదైతే ఉందో అది జస్ట్ బ్రీఫ్ చేస్తాను. కూర్చోండి. ఏసీ గారు చేసుకున్నట్టు సార్ జస్ట్ ఇది పర్మిషన్ సార్. ఈ ఆర్ఓబి ఇప్పుడు చేయడం జరిగింది సార్. ఇప్పుడు మన పార్ట్ జిఎంసి పార్ట్ కొత్తగా శాంక్షన్ అయినటువంటి ఆర్ఓబికి సంబంధించి ఎవరైతే ప్రాపర్టీస్ కోల్పోతున్నారో అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇప్పుడు అక్కడ ఎగ్జిస్టింగ్ రోడ్డు యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ 120 ఫీట్, దాని ప్రకారం 120 ఫీట్ ఇప్పుడు ఆర్ఓబి కన్స్ట్రక్షన్ చేసే పోర్షనే కాకుండా అప్రోచెస్ ఉండాలి. కాబట్టి మనము హిందూ కాలేజీ జంక్షన్ నుంచి అటు లార్డ్ సెంటర్ కూడా రోడ్ వైడింగ్కి తీసుకోబోతున్నాం. రోడ్ వైడింగ్ అనేది ప్రపోజల్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్ వచ్చేటప్పటికి ఒక చోట అంటే మినిమం 80 అట్లనే 105 వరకు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉన్నది. దీంట్లో మనకి రోడ్ లెంగ్త్ ఆఫ్ రోడ్ అంటే రోడ్ వైడింగ్ పోర్షన్ 1.60 కిలోమీటర్ల వరకు మనము చేయబోతున్నాము. అట్లనే దీంట్లో వచ్చేటప్పటికి 191 స్ట్రక్చర్స్ దీంట్లో కవర్ అవుతున్నాయి. అంటే 191 ఓనర్షిప్ ఉన్నటువంటి 134 స్ట్రక్చర్స్ దీనిలో కవర్ అవుతున్నాయి. దీనిలో కూడా స్టేట్ గవర్నమెంట్ 7 మెంబర్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రక్చర్స్ 6, మిషనరీ స్ట్రక్చర్స్ మిషనరీ ప్రాపర్టీస్ 14, రిలీజియస్ స్ట్రక్చర్స్ 2, ప్రైవేట్ స్ట్రక్చర్స్ 105, టోటల్గా 134 స్ట్రక్చర్స్కి 191 ఓనర్షిప్ ఉన్నటువంటి వాళ్ళు ప్రాపర్టీ హోల్డర్స్ ఉన్నారు. దీంట్లో మనకి 36 ఇనిషియల్గా మనకు కన్సెంట్ ఇచ్చారు. ఇంకొక 6 కోర్టు కేసులు ఎవరైతే ఆల్రెడీ కోర్టు కేసెస్కి కోర్టులు అప్రోచ్ అయి ఉన్నారో వాళ్ళలో కూడా 6 కన్సెంట్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 42కి కన్సెంట్ తీసుకోవడం జరిగింది. సో ఈ రోడ్డు వైడింగ్ సంబంధించి మన వరకు ఆర్డీబీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేసుకోవడం, అప్రూవ్ తీసుకోవడం జరిగింది. సో వీళ్ళకి ఎవరైతే నష్టపోతున్నారో స్ట్రక్చర్స్ వాళ్ళకి వచ్చేటప్పటికి స్ట్రక్చర్ కాంపెన్సేషన్ అనేది జిఎంసి జనరల్ ఫండ్ నుంచి పే చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఈరోజు మనం ఒక 21 మందికి ఫస్ట్ స్పెల్లో దాదాపు 70 లక్షల వరకు అమౌంట్ ఈరోజు వచ్చినటువంటి అతిథులు చేతుల మీదకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే టీడీఆర్ బాండ్స్ ఎవరైతే ల్యాండ్ పోతుందో వాళ్ళందరికీ కూడా టీడీఆర్ బాండ్స్ అప్లై చేయించి వితిన్ 45 days మేము మ్యాక్సిమం టార్గెట్గా పెట్టుకున్నాం సార్. ఆ 45 days లోపు వాళ్ళందరికీ కూడా టీడీఆర్ బాండ్స్ ఎవరైతే కన్సెంట్ ఇచ్చారో వాళ్ళకి కూడా టీడీఆర్ బాండ్స్ వస్తుంది. అయితే ఇందులో తీసుకోండి అని ఒక 45 మంది కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టులు కూడా ఒకవేళ వాళ్ళ చట్ట ప్రకారం ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరు ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేసి ప్రాపర్టీస్ తీసుకోండి, డ్యూ ప్రాసెస్ కూడా ఫాలో అయ్యని చెప్పేసి మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. సో దాని మీదట ఈ 45 మంది ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు
ఇక్కడ కౌన్సిల్ హాల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది సార్. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా వెళితే అట్లా టీఆర్ బాండ్స్ ద్వారా ఉన్నటువంటి ప్లస్ మైనస్ అన్ని కూడా వాళ్ళు డీటెయిల్గా 2 hours పాటు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళలో నుంచి ఒక 6 మనకి ఇప్పటి వరకు కన్సెంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే టీడీఆర్ బాండ్స్ ఇచ్చి స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ ఇస్తే ఆ ప్రాసెస్ చాలా క్విక్గా జరుగుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశించిన అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన 2.5 రేషియోకి వెళ్ళారు. 2.5 అర్బన్లో రాదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దే విల్ కమ్ ఫార్వర్డ్. ఇంకా కొంతమంది కొంత సందిగ్ధంలో ఉన్నారు, వాళ్ళని కూడా మేము కన్విన్స్ చేసి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. సో ఈరోజు సార్, ఈరోజు 21 మంది ఏదైతే మనకి టైటిల్ 100% కరెక్ట్గా ఉండి ప్రూవ్ చేసుకోగలిగారో వాళ్ళకి 21 మందికి 70 లక్షల వరకు మనం ఈరోజు వాళ్ళకి పేమెంట్ చేస్తున్నాం. రిమైనింగ్ కూడా కొంచెం టైటిల్ డిస్ప్యూట్స్ చిన్న చిన్న లిటిగేషన్స్ ఉన్నాయి, అవి కూడా వాళ్ళందరికీ కూడా హీరింగ్ కండక్ట్ చేసి మనకి ఏదైతే కన్సెంట్ ఇచ్చారో మిగిలిన వాళ్ళకు హీరింగ్ కండక్ట్ చేసి వాళ్ళని కూడా సెటిల్ చేయడం జరుగుతుంది. స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ తీసుకున్న 21 మందికి ఆ 21 మందిలో ఆల్రెడీ మనం కొన్ని డిమాలిషన్ కూడా స్టార్ట్ చేసాం. అట్లాగే ఈ రేపటి నుంచి మిగతా రిమైనింగ్ ప్రాపర్టీస్ పర్టికులర్గా అటు ఆరెండల్పేట బ్రాడీపేట వైపు ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కూడా డిమాలిషన్ యాక్టివిటీ స్టార్ట్ చేయబోతుంది. సార్ ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రోగ్రెస్. దీంట్లో గవర్నమెంట్ స్ట్రక్చర్స్కి పర్టికులర్గా జీటీహెచ్, తర్వాత ఉమెన్ కాలేజీ, ఇట్లా కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ వీటికి మనము జిఎంసీ నుంచి వాళ్ళకి ఏంటంటే కాంపెన్సేషన్ ఏం పే చేయ కాబట్టి వీటికి జిఎంసీ ప్రాపర్టీస్ జిఎంసీ నిధుల నుంచి వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా పోయించారు సార్. అట్లానే రిమూవ్ చేసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి టెంపరీ అరేంజ్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసేంత వరకు కూడా చేయాలి. అట్లాగే ఇప్పుడు ఈ రోడ్ వైడింగ్ పోర్షన్ 1.6 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ట్రైన్స్ కూడా మనము జనరల్ ఫండ్స్ నుంచి ఆల్రెడీ శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వర్క్స్ కూడా కమిట్స్ అయ్యింది. అట్లాగే మన కాంపౌండ్ వాల్స్ ఇప్పుడు నేను చెప్పినట్లు అది వర్క్స్ కమిట్స్ అయ్యింది. తర్వాత దీని గౌరవ కలెక్టర్ గారు రీసెంట్గా కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అందరితో కూడా ఒక రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఇది ప్రతిదానికి కూడా అంటే ఫిక్స్ చేసుకున్నామని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కానీ లేకపోతే సిపిడిసిఎల్ కానీ లేకపోతే కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యూటిలిటీస్ ఎట్లా రమ్మని చెప్పడం జరిగింది. మేబీ డిఎం గారి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అయిపోయిన తర్వాత దీన్ని కూడా రివ్యూ చేసుకుని యాక్షన్ ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఇది సార్ బ్రీఫ్. ఇంకా వాళ్ళు ఈ పార్వతి రాణి, ఈ ఉమా, వీరందరూ ప్రపంచం మన దాని చౌదరి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చూసుకుంటే శంకర్ విలాస్ బ్రిడ్జి గురించి. ఈ బ్రిడ్జ్ 1958లో కట్టినటువంటి బ్రిడ్జ్, శిథిలావస్థకు వచ్చినటువంటి బ్రిడ్జ్, గవర్నమెంట్ హాస్పిటల్కి పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఆగి హాస్పిటల్కి వెళ్ళేటువంటి వాళ్ళు చనిపోతా కూడా ఉన్నారు. వీటన్నిటి దృష్ట్యా 40 సంవత్సరాలుగా గుంటూరు ప్రాంతానికి రానటువంటి కేంద్ర మంత్రి పదవి నాకు వచ్చినటువంటి అదృష్టాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ తోటి, మినిస్టర్స్ తోటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ
R&B అధికారులతోటి, మినిస్టర్ గారితో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అతి తక్కువ టైంలో ఈ బ్రిడ్జిని తీసుకొచ్చాం మేము. అయితే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే నంది వెలుగు బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2014లో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవడానికి 2017 వరకు పట్టింది. అంటే ఒక బ్రిడ్జిని తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్గా 2-3 సంవత్సరాల టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు. అలాంటిది 6 నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము. ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మా ఆఫీస్లో ఉండే వాళ్ళ స్టాఫ్ కానీ నిరంతరం ఫాలో అప్ చేస్తే ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మేము ఫస్ట్ టైం. అయితే ఇందులో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు కొంతమందికి బ్రిడ్జ్ వల్ల అక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనోపాధి ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. నేను కాదనటం లేదు, మాకు బాధగానే ఉంది. అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి. అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు 20 మంది చెక్కులు తీసుకున్నారు, ఇంకో 40 మందే ఉన్నారు. ఈ 60 మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది. మీరు లేనిపోనివి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పించొద్దు. ఎందుకంటే మీరేం చెప్తా ఉన్నారు, RUB కట్టాలంటున్నారు. ఫస్ట్ ఈ బ్రిడ్జి 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి RUB కట్టాలంటే ఇవన్నీ తవ్వి తీయాలి. ఉన్న బ్రిడ్జికి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటి. పోనీ మీరు చెప్పినట్టు RUB పర్మిషన్ తీసుకొచ్చి కట్టామే అనుకోండి, రేపు మళ్ళీ అంటే ఇంకా ROB వద్దా? రేపు ROB కట్టాలంటే మళ్ళీ ఆ రోజు RUB క్లోజ్ చేయాలి. RUB క్లోజ్ చేయకుండా బ్రిడ్జ్ కట్టలేరు పెద్దది. సో RUB కట్టాలన్నా కూడా మీరు ఎక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో RUBలు చూస్తూ ఉన్నారు. వాటర్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అంత పెద్ద బ్రిడ్జి RUB కట్టిన తర్వాత మళ్ళీ ROB కట్టాలంటే ఆ కాలమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీర్లు ఏం చెప్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తా ఉన్నారు. సో ఇది ఎటువంటి జరిగేటువంటి పరిస్థితి కాదు. వీళ్ళ ఇనిషియల్గా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి 2-3 చెప్తా ఉంటే నేను కూడా పాపం వీళ్ళు నిజంగానే మంచి సలహాలు ఇస్తున్నారని 4 సార్లు కలిసాం మేమందరం, అధికారులతోటి, ఇంజనీర్లతోటి 4 సార్లు కలిసి వాళ్ళు చెప్పినవి అన్నీ విన్నాం. 1-2 సార్లు వాళ్ళు చెప్పిన ప్రతి దానికి ఒక సొల్యూషన్ చూపించాం. ఒరిజినల్ డిజైన్లో RUB లేదు. లేకపోతే మేమేం చేసామంటే 2 కాలమ్స్ తీసుకొని మీరు ఫ్యూచర్లో RUB కట్టే విధంగా ప్రొవిజన్ తీసుకోమని చెప్పాం. అలా డిజైన్లో అది ఇంక్లూడ్ చేసాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఒకవేళ RUB కావాలంటే కంపల్సరీగా కట్టచ్చు. ఒకటి. రెండోది, అండర్ పాసులు సరిగా లేవన్నారు. అండర్ పాసులు మొత్తం 3 GGH హాస్పిటల్కి 44 అడుగుల వెడల్పుతో అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 4వ లైన్కి 60 అడుగులు వెడల్పు అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 5వ లైన్కి 44 అడుగులు అండర్ పాసులు తీసుకున్నాం. బ్రిడ్జి లెంత్ తక్కువ అంటున్నారు. బ్రిడ్జి లెంత్ ఒకప్పుడు 430 మీటర్లు, ఈరోజు 930 మీటర్లు, అంటే డబల్ చేసాం దీన్ని. వీళ్ళేమంటారు, ఎక్కడి నుంచో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కట్టమంటారు. అంటే అది ఫ్లైఓవర్ అవుతుంది కానీ అది ROB అవ్వదు. ఫ్లైఓవర్ అవసరం దృష్ట్యా ఇస్తారు తప్పించి మనకు కావాల్సినట్టు ఇవ్వరు. ఒకటి. రెండోది, ఇప్పటికే ఈ కొంచెం కట్టిన దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు వాళ్ళు జీవనోపాధి కోల్పోతూ ఉన్నారు. దీన్ని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ప్రొలాంగ్ చేస్తే మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి. అంటే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టుల్లో కేసేస్తే ఈ బ్రిడ్జి ముందుకెళ్లకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, బ్రిడ్జి పర్పస్ ఏంటంటే రైల్వే గేట్ని దాటుకుంటూ
చుట్టుపక్కల ప్రాపర్టీస్కి మినిమం డిస్టర్బెన్స్ ఉంటూ చేసేటువంటి ఉద్దేశమే ఈ బ్రిడ్జ్ ఉద్దేశం. కాబట్టి అది రెండోది. మూడోది సర్వీస్ రోడ్లు ఏమంటున్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పుడున్న దానికంటే టోటల్ మాస్టర్ ప్లాన్లో 120 ఫీట్ ఉంది. అటు 25 అడుగులు ఇటు 25 అడుగులు సర్వీస్ రోడ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి ఎక్కడా కూడా ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు, ఎత్తు గ్రేడియంట్ లేదన్నారు. ఒకప్పుడు 5.9 మీటర్ల క్లియరెన్స్ ఉంది వెహికల్ పైనుంచి కిందకి వెళ్ళటానికి. ఇప్పుడు 9 మీటర్స్ పెట్టాం మేము. వెహికల్కి కావాల్సింది అంటే డబుల్ డెక్కర్ బస్సు వెళ్ళాలన్నా కూడా కింద నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి. సో ఒకటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇది మేమందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మా సొంత ప్రాజెక్టులాగా కూర్చొని 1కి 10 సార్లు రివ్యూ చేసి ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. గుంటూరు ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, పొరపాటున కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరం కూడా తప్పు చేసేటువంటి వ్యక్తులం కాదు. ఏది చేసినా కూడా ఇంత సొంత ఒక 0% కూడా సొంత లాభం చూసుకోకుండా ప్రజల గురించి ఆలోచించి చేసే వ్యక్తులం మేము. కాబట్టి మీరు అపోహలు నమ్మొద్దు. బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత చూడండి, అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా అతి తక్కువ టైంలో కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎవరైతే వేరే వాళ్ళ నుండి అపోహలు సృష్టిస్తారో వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి మీరు అడ్డుపడద్దు. చేయాలనుకున్న కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆగని దాని గురించి మీరు అటుబడి ఇటుబడి చెడవటం తప్పించి సమాజంలో ఉపయోగం కూడా ఉండదని తెలుపుకుంటూ అందరికీ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పొడుగు మాత్రం తగ్గించారు. గతంలో జయదేవ్ గారు చెప్పినట్టుగానే తుదికాలి స్టాండ్ నుంచి లాక్ సెంటర్ కేవలం 9 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. కాబట్టి అదే మేము చేస్తామనేది ఒక అదేనమ్మా ఇప్పుడు నీకు చెప్పింది. ఒకటేంటి, ఇప్పుడు అంత దూరం బ్రిడ్జ్ కట్టాలంటే ఫ్లైఓవర్ కట్టాలి. అది బ్రిడ్జ్ అనరు, దాన్ని ఆర్ఓబి అనరు, ఫ్లైఓవర్ అంటారు. ఫ్లైఓవర్ కట్టాలంటే చుట్టుపక్కల షాపులన్నీ మళ్ళీ పగలగొట్టాలి కదా. దానికి 2 కిలోమీటర్లు అంటే 2 కిలోమీటర్ల జీవనోపాధి ఉండే వాళ్ళందరికీ కూడా చేయాలి మనం. సో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి నేను చెప్పింది మళ్ళీ వినండి, వీళ్ళు కూడా మాట్లాడతారు, తర్వాత క్వశ్చన్లు ఆన్సర్ చేస్తారు. దీన్ని ఒక యజ్ఞంలాగా తీసుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తన భుజస్కంధాల మీద తీసుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు గత 60 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా అధికారాన్ని అనుభవించినటువంటి పరిస్థితులుంటే, గడిచినటువంటి కొన్ని దశాబ్దాలుగా చిరకాల వాంఛైనటువంటి గుంటూరు నగర ప్రజల కోరికగా ఉన్నటువంటి అరండల్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆర్ఓబి, దాన్ని పునర్నిర్మించాలనే ఆలోచన గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ అనేక రకాలుగా ప్రయత్నించినటువంటి పరిస్థితులు. కానీ గడిచినటువంటి 40 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు సాగనటువంటి పరిస్థితులు ఈరోజు మనందరికి కూడా తెలిసినటువంటి వాస్తవం. కానీ 8 నెలల్లోనే తనకొచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యుల దగ్గర నుండి అధికారుల దగ్గర నుండి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయపరుస్తూ తన ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ చేత ఒక యుద్ధంలాగా దీని మీద ప్రయత్నం చేసినటువంటి నాయకుడు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఈరోజు గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనందరికి కూడా తెలుసు. 1950లో గుంటూరు నగర జనాభా 3 లక్షలు. కానీ ఈరోజు గుంటూరు నగర జనాభా ఎంత ఉందో మనందరికి కూడా తెలుసు. అలాగే ట్రాఫిక్ గురించి కానీ ఈరోజు అభివృద్ధి గురించి కానీ గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ కనెక్ట్ చేసేటువంటి ఏకైక మార్గం ఉన్నటువంటి ఏదైతే ఆర్ఓబి ఉందో అది అతి ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్గా మనందరం కూడా తెలిసినటువంటి విషయం. కానీ కొంతమంది స్వార్థపరులు చిన్న ఇబ్బందులను కూడా వీరి ఈరోజు అధిగమించకుండా దీన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది మీడియా సోదరులు
కొన్ని మీడియా హౌసెస్ కూడా దీని మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి. వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ డిజైన్ ఉందో దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎవరైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటే రండి, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఈ ఆర్ఓబి ఉందో పూర్తిగా టెక్నాలజీ పరంగా కానీ అవసరాల పరంగా కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీని కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి మెయిన్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఈరోజు సమన్వయం చేసుకునేటువంటి పరిస్థితులు. సర్వీస్ రోడ్స్తో పాటు రాబోయేటువంటి 40 సంవత్సరాల పాటు గుంటూరు నగర అవసరాలను తీర్చేటువంటి ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చౌకబారు విమర్శలు మానండి. టెక్నికల్గా ఎవరికైనా అవగాహన లేకపోతే తప్పకుండా R&B డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీర్స్ కానీ, రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీర్స్ కానీ, లేకపోతే కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, లేకపోతే గతంలో కలెక్టర్గా పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ్యులు రామాంజనేయులు గారు కానీ, సోదరి గల్లా మాధవి గారు కానీ, నేను కానీ ఎవరైనా మా దగ్గరకు వస్తే తప్పకుండా దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా నష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందు చూపుతో వారికి రావాల్సినటువంటి ఏదైతే కాంపెన్సేట్ ఉందో బాండ్స్ ద్వారా కానీ క్యాష్ ద్వారా ఏదైతే స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉందో దాన్ని క్యాష్ ద్వారా ఇవ్వడానికి పూర్తిగా సన్నద్ధమై ఈ కార్యక్రమాన్ని ఒక యుద్ధంలాగా నగర ప్రజల అవసరాలే మాకు ప్రథమం అని చెప్పి భావిస్తూ మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా అవునన్నా కాదన్నా కొంతమంది కోసం ఈ బ్రిడ్జ్ ఆగే పరిస్థితి లేదు. తప్పకుండా గుంటూరు నగర అభివృద్ధి ఒక యుద్ధంలాగా చేస్తాం, గుంటూరు నగర అభివృద్ధిని సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అరండాల్పేట ఫ్లైఓవర్ కాదు, అరండాల్పేట ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రజల ఆకాంక్ష ఎప్పటి నుంచో. ఎందరో ఈ యొక్క ఆర్ఓబి నిర్మించాలి, ఇది నిర్మిస్తే అనేక ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి, పెరిగిపోతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఈ బ్రిడ్జ్ వీక్నెస్ దృష్ట్యా దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది, కొత్తది వేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎందరో ప్రజలు రిప్రజెంటేషన్స్ రూపంలో 10 సంవత్సరాల నుంచి కూడా నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కూటమి ప్రభుత్వం మీద ఎంతో ఆశతో మళ్ళీ ఇక్కడ ఏదైనా న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాకు మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఈ ఆర్ఓబి మీద, శంకర్ విలాస్ ఆర్ఓబి మీద వెల్లువెత్తున వచ్చినప్పుడు మేము మంత్రివర్యుల దృష్టికి ఇలాగ ప్రజల ఆకాంక్ష ఇది, ఇక్కడ కంపల్సరీగా ఈ ఆర్ఓబి నిర్మించుకోవాలి, గుంటూరులో ఈ ఆర్ఓబి అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్టు, దీన్ని మనము చేపడితే చాలా మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజల ఆకాంక్ష ఇది అని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా సీరియస్గా తీసుకొని దాన్ని శాంక్షన్ చేయించేదాకా కూడా ఒక్కరోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా నిర్విరామంగా దీని మీద కృషి చేసి చాలా ఫాస్ట్గా దీని అన్ని డిపిఆర్లు రెడీ చేసి ప్రతి అంశాన్ని కూడా మా అందరితో కూర్చుని డిస్కస్ చేసి ఈరోజు ఒక డిజైన్తో ముందుకు వచ్చాము. అయితే కొంతమంది నాయకులు, పక్కదారి పట్టించే నాయకులు, అదేవిధంగా కొంతమంది మాత్రమే ఉన్న వ్యాపారస్తులు దీన్ని పూర్తిగా పక్కదారి పట్టిస్తూ దీని ఐడియాలజీ అంతా కూడా వేరే యాంగిల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో ఒక అపోహని క్రియేట్ చేసి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. మానవహారాలు ఫామ్ చేసుకుంటున్నారు, జేఏసీలని కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏమాత్రం సమర్థనీయమైన అంశాలు కాదు. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు ప్రతి ఒక్క అంశాన్ని తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ఆర్ఓబి కూడా అలాంటిదే అని చెప్పి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందాక సార్ అన్నట్టుగా రైల్వే ట్రాక్ మీద వేసేది ఆర్ఓబి అంటారు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంటారు. దాన్ని లెంత్ పరంగా, లేదంటే ఆర్యూబీ పరంగా, లేదా ఇంకా ఇతరత్ర కారణాలు, లెంత్, విడ్త్, హైట్, ఇలా అన్ని అంశాల మీద ఫోకస్ చేసి వాటిలో ఏమాత్రం ఒక నిజమైన కామన్ సెన్స్కి కూడా జనరల్గా ఎవరినైనా మనం చూపించినప్పుడు, ఆ డిజైన్ చూపించినప్పుడు ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధానాన్ని కూడా లేనిపోని మీడియా పాయింట్లతో లేదంటే మానవహారాలతో ప్రజల్ని మభ్యపెట్టే ఒక ప్రయత్నమే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు. వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఉత్తుత్తి ప్రయత్నాలు. అయితే మనం ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మా ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఆర్ఓబి నిర్మిస్తున్నాము, గతంలో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఆర్ఓబి కంటే కూడా
చాలా ప్రతిష్టాత్మకమైన ఆర్ఓబి ఇది. మీరు దానిపైన లేన్స్ తీసుకుంటే ఇప్పుడు 2 లేన్స్ ఉన్నాయి, మరి మనం 4 లేన్స్తో ముందుకెళ్తూ ఉన్నాము. చాలా వైడ్గా ఈ యొక్క బ్రిడ్జ్ వస్తూ ఉంది. అదేవిధంగా సైడ్ మనం రోడ్స్ తీసుకుంటే, ఇంటర్నల్ రోడ్స్ తీసుకుంటే అవి కూడా పెంచడం జరిగింది. మరి కంప్లీట్ అండర్ పాసెస్ కూడా చాలా దృష్టి పెట్టుకొని దాన్ని కూడా ఎటు గవర్నమెంట్ హాస్పిటల్కి కానివ్వండి, ఇటు కాలేజెస్కి కానివ్వండి, ఇబ్బంది లేని పరంగా అండర్ పాసెస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు పైన ఉన్న హైట్ను కూడా చాలా వరకు పెంచుకోవడం జరిగింది, లెంత్ పెంచడం జరిగింది. ఆర్యూబీ గురించి అపోహలు చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడైనా రైల్వే బ్రిడ్జ్ని మనం రైల్వే లైన్స్ని క్రాస్ చేయాలి అంటే ముందుగా వేసుకోవాల్సింది ఆర్యూబీ. అయితే మరి ఈ ఆర్యూబీని చేపట్టకుండానే 1950లో ఆర్ఓబీని వేసేసిన పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఏదైనా మార్పులు చేయాలంటే కొత్తగా ఆర్యూబీని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టే ఆ రోజు ఆర్ఓబీగా ముందుకు వెళ్ళాము. దాన్నే ఇంకొంచెం మెరుగుపరుస్తూ మంత్రివర్యులకు సాధ్యమైనంత కేంద్రం నుంచి సాధ్యమైనంత నిధులు తీసుకొచ్చి ఈరోజు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి అని చెప్పి ఆయన ఆకాంక్షిస్తున్నప్పుడు దీన్ని పక్కదారి పట్టించి 4-5 వ్యాపారస్తుల ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్తో దాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నప్పుడు దాన్ని ప్రజలు కానివ్వండి, మీడియా కానివ్వండి, ఇంకా ఇతరత్ర నాయకులు కానివ్వండి పక్కదారి పట్టించి దీన్ని డిమోరలైజ్ చేయాలి అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీని ముఖ్య ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. మా అందరి ఆకాంక్ష ప్రజలకి అభివృద్ధి చేయాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నదే మా ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎలాంటి అపోహలకి వెళ్లకుండా ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేదంటే కాస్త కూస్త నష్టం అనేది జరగడం అనివార్యం. ఏ నష్టం జరగకుండా ఏ ఒక్క డెవలప్మెంట్ ముందుకు వెళ్ళదు అని చెప్పి మనందరికీ తెలుసు. అలాంటిదే ఈ ఆర్ఓబీ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. అత్యంత ఫాస్ట్గా అంటే 2 సంవత్సరాలు పడుతుంది అని అన్నప్పటికీ కూడా 1.5 ఇయర్లో చాలా ఫాస్ట్గా ఈ యొక్క ఆర్ఓబీని ప్రజలందరికీ అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు. అండ్ అదేవిధంగా ఇంకా ఏ ఇంటర్నల్ రోడ్స్ని కూడా డెవలప్ చేసుకొని ఎక్కడా కూడా ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేకుండా ప్రయత్నిస్తూ ఉన్నాము. కాబట్టి దీని అందరికీ ఈ ప్రయత్నానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గుంటూరు జిల్లానే కాదు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిగా అదేవిధంగా ప్రజల యొక్క అదృష్టంగా మనకు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి ఈ 10 నెలలుగా చేసినటువంటి అభివృద్ధిని ఒకసారి చూసినట్లయితే ముఖ్యమైనటువంటి విషయం అమరావతికి పక్కనున్నటువంటి గుంటూరు మహానగరాన్ని ఒక విశ్వనగరంగా ఇటు అమరావతి, గుంటూరు, కృష్ణ ఈ 3 కలిపితే చంద్రబాబు నాయుడు గారి విజన్లో 2047 నాటికి ఇది ఒక విశ్వనగరంగా 1 కోటి జనాభా పైగా ఉండాల్సినటువంటి నగరానికి అన్ని వసతులు కల్పించాలి, వరల్డ్లో నంబర్ 1 సిటీగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో ఆయన యొక్క విజన్లో భాగంగా మన మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు ఎంతో కష్టపడి ఇప్పుడు ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకూడదు భవిష్యత్తులని 4 బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ 4లో అన్నీ కూడా పూర్తి అవుతాయి, ఏవి కూడా ఆగవు. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈ బ్రిడ్జిల శాంక్షన్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము టెక్నికల్గా అన్నీ ఆలోచించి నిర్ణయం చేసినటువంటి అంశం. సో టెక్నికల్గా ఎవ్వరికీ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే విమర్శకులకు నేను చెప్తున్నా, వాళ్ళు గత 5 సంవత్సరాలుగా కనీసం వచ్చినటువంటి డిపిఆర్లు కూడా వెనక పంపించినటువంటి ప్రబుద్ధులు, వైసీపీ ప్రబుద్ధులు శాంక్షన్కి నోచుకొని అంటే ఒక్క మాట పోయి అడిగింటే వచ్చేటటువంటి శాంక్షన్స్ను కూడా మోకాలు అడ్డేసేసి వెనక్కి పంపించినటువంటి ప్రబుద్ధులు ఈరోజు శాంక్షన్ అయినటువంటి వాటిని టెక్నికల్గా ముందుకు తీసుకెళ్లేటటువంటి వాటిని అడ్డుపడడం అనేటువంటిది శోచనీయం. ఇది ఇక్కడ ఓనర్లుగా నేను మాట్లాడాల్సిన 2 మాటలు మాట్లాడుతున్నా. ఎందుకంటే గతంలో కూడా జీవీఎంసీ కమిషనర్గా చేశాం, 2 జిల్లాల కలెక్టర్గా చేశాం. అనుభవంతో చెప్తున్నా, ఇది ఆగదు. మీరు ఎంత తొందరగా కాంపెన్సేషన్ తీసుకొని టీడీఆర్లు తీసుకొని సహకరిస్తే అంత మంచిది. ఎందుకంటే దాదాపుగా 40-50 లక్షల మందికి ఉపయోగపడేటటువంటి ఈ బ్రిడ్జిలను అడ్డుకుంటే మీరు ప్రజల దృష్టిలో చరిత్రహీనులు అవుతారు. ఎందుకంటే నేను ఒక కుటుంబ సభ్యుడిగా చెప్తున్నా, రండి సహకరించండి. ఇక్కడ మేము కోర్టు వ్యవహారాలు కూడా చూసాం. 51 మంది కోర్టుకు వెళ్ళారు.
అందులో 44 డ్యూ ప్రొసీజర్ అన్నారు. డ్యూ ప్రొసీజర్ ఆయన ఫాలో అవుతారు. డ్యూ ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు డబ్బు డిపాజిట్ చేస్తాము, ప్రొక్రీన్లు వచ్చేస్తాయి. అది అవసరమా? రెండవది, ఒకటే స్టేటస్కో ఉంది, దాన్ని ఒక్కటి వదిలేస్తాము, అది ఒక దిష్టి బొమ్మలాగా ఉంటుంది. పోయి మా కౌన్సిల్ నిలబడితే వారం రోజుల లోపల డిస్పోజల్ అవుతుంది. అది అవసరమా? కాబట్టి అభివృద్ధి కార్యక్రమంలో మనం అందరూ సహకరించాలి. ఎస్, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమంలో ఒకరు ఇబ్బంది పడతారు. ఫండమెంటల్ రైట్స్ కూడా మనకు ప్రాపర్టీ మీద రైట్ ఉంది, కానీ ఒక వ్యవస్థకు ఉపయోగపడాలన్నప్పుడు ఆ ప్రాపర్టీ రైట్ కోల్పోవడం జరుగుతుంది. దానికి కాంపెన్సేషన్ తీసుకోవడమే ఉంటుంది తప్ప నాకు ప్రాపర్టీ ఉండాలంటే ఉండదు. కాబట్టి దయచేసి ఎవరైతే విమర్శిస్తున్నారో, మానవారులు చేస్తామంటున్నారో, లేదా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, లేదా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రపంచం మొత్తం మీద మంచి పేరు ఉంది, ఇది ఒక అడిషనల్ స్టోన్ అవుతుంది తప్ప ఆయన్ని విమర్శించాలి లేదా ఆయనకి ఇంకోటి చేయాలనుకుంటే మీరు చాలా భ్రమలో ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి దయచేసి మాతో సహకరించండి. ఇక్కడ కామన్ సెన్స్ ఒకటి ఆలోచించాలి. భావితరానికి ఒక 100 సంవత్సరాల బిడ్డను ఇవ్వాలంటే తల్లి 9 నెలలు చాలా ఇబ్బంది పడుతుంది. తల్లితో పాటు ముందు పుట్టినటువంటి 1-2 పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు, కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా ఒక మంచి పవిత్రమైన కార్యక్రమానికి అడ్డుపడడం గత 15-20 రోజులుగా మేధావులైనటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు. ఇది ఎంత శోచనీయం. కాబట్టి దయచేసి మాతో సహకరించండి. ఇది ఏది ఆగదు. ఇంకొకటి కూడా నేను చూశాను, గతంలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పట్టాయి. ఒక డిపిఆర్కే 2 సంవత్సరాలు పట్టిన సందర్భాలు చూశాను. కానీ ఇక్కడ 9 నెలలకే కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది, ఈరోజు కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది ఇక్కడ అధికారులు, జిల్లా కలెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ముఖ్యంగా మా మంత్రి గారి యొక్క పర్యవేక్షణ. ఆయన అమెరికాలో 20 రోజులున్నా నేను వస్తాను 20వ తేదీ చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కార్యక్రమం అయిన వెంటనే నెక్స్ట్ డే చెక్కులు పంచాలా అన్నారు. దాని ప్రకారం జరుగుతుంది కదా. ఖచ్చితంగా 1.5 సంవత్సరంలో ఇది మంచి బ్రిడ్జ్ అవుతుంది, మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ విషయాల్లో మీరు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఏదైనా ఉంటే 1-2 ఉంటే మీరు కలెక్టర్తో మాట్లాడండి, లేదా కమిషనర్తో మాట్లాడండి, ప్రజాప్రతినిధులతో మాట్లాడండి. మీకు అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటి, రూల్కి విరుద్ధంగా ఎవరో వ్యక్తపరిచిన భావాల్ని మీరు మా మీద రుద్దాలనుకుంటే అవి జరిగే పనులు కాదు. ఒకటి, స్ట్రక్చర్కి టీడీఆర్ వస్తుంది, స్థలాలకి టీడీఆర్ వస్తుంది, స్ట్రక్చర్కి డ్యామేజ్ వస్తుంది. మీరు సహకరిస్తే అందరూ కలిసి మిమ్మల్ని కూడా ఏదైతే 51 మంది ఉన్నారో ఆ 51 మందిని కూడా మిమ్మల్ని కూడా ఒక స్ఫూర్తిదాతలుగా తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఆల్టర్నేటివ్ రూట్స్ ఎలా ప్రపోజ్ చేస్తున్నారు, ఈ వర్క్ జరిగేటప్పుడు ఎలా ప్రపోజ్ చేస్తారు, వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు జీజీహెచ్ ఎవరైనా మనకి కావాలంటే బ్రిడ్జ్ ఒకేసారి స్టార్ట్ అయిపోయి ఇమీడియట్గా మొత్తం క్లోజ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఫస్ట్ 2 పైల్స్ వేస్తారు, ఇట్ టేక్స్ మోర్ దాన్ 6 months. ఆ 6 months వరకు ఎక్కడ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ కూడా పెద్దగా ఉండదు. స్కెచ్ వైజ్గా వెళ్తున్నారు, ఎక్కడ కూడా పూర్తిగా డెమాలిష్ చేసి ఆ రూట్ అంతా క్లోజ్ చేసే పరిస్థితి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉండదు. మీరు డీటెయిల్గా ఎవరైనా నాకు ఏమైనా అవగాహన కావాలంటే మా దగ్గర పూర్తి రిపోర్ట్ ఉంది. ఎప్పుడు ఏ మంత్లో ఎక్కడ వర్క్ జరుగుతుంది, ఎక్కడ క్లోజ్ చేస్తారు, ఏ పార్ట్ని ఓపెన్ చేస్తారు అనేది క్లియర్గా టైం వైజ్గా మొత్తం లైన్ వైజ్గా ఉంది. ఎక్కడ జీజీహెచ్కి సంబంధించి డిస్టర్బెన్స్ అనేది లాస్ట్ 3 monthsలో మేజర్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఎట్ దట్ టైమ్ వీఆర్ హ్యావింగ్ ఆల్టర్నేట్ రోడ్ ఆల్సో అండ్ alternate road and alternate gate also for GGH. There is no problem for GGH. వాళ్ళు కొన్ని 100 ట్రైన్స్ సిగ్నలింగ్ మార్చాలి, సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా అది కుదరదన్నారు. కాబట్టి అది చేయలేకపోతున్నాం. బట్ చాలాసార్లు రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు రీజన్ కూడా ఇచ్చారు ఎన్ని మార్చాలి అనేది. జీరో లైన్ బాగా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అరండల్పేట ఏదైనా జీరో లైన్ ఉందో ఆ ట్రాఫిక్ ఫ్లో అనేది చిన్న ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేస్తే ఆ లైన్ కూడా మీకు రైల్వే స్టేషన్కి హాస్పిటల్ దగ్గర నుండి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంటిది లైక్ విజయవాడలో చేద్దాము 1 by 1. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్నీ చేద్దాం. థ్యాంక్ యూ. ఫోన్ మీద ఈ ఫోన్ మీద